ఈ వీడియోలో మనకు డిఎస్సి అభ్యర్థుల గురించి ప్రధాన అంశాల గురించి మాట్లాడతాం. ముఖ్యంగా డిఎస్సిలో అభ్యర్థుల యొక్క వివరాలు చూసినప్పుడు ఇక్కడ అక్టోబర్ 9న డిఎస్సి యొక్క అభ్యర్థులకు నియామక పత్రాలు. డిఎస్సి అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు ఇవ్వడానికి గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎల్బీ స్టేడియంలోని 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11,063 అంటే 11,063 పోస్టులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో ఈ నియామక పత్రాలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఆల్రెడీ 1:3 సమమైనటువంటి వెరిఫికేషన్ అయిపోయింది. మనకు సోమవారం రోజున ఉద్యోగాలకు సంబంధించినటువంటి సోమవారం రోజున 1:1 కూడా సెలెక్ట్ అంటే 1:1 కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 1:1 మనకు సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో 95% వరకు అంటే ఎవరైతే 1:3 సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా 1:3 అంటే ఈ యొక్క నియామక పత్రాల కోసము మరియు అదేవిధంగా వెరిఫికేషన్ కోసం వెళ్ళడం జరిగింది. మనకు అక్టోబర్ 9న ఈ యొక్క పోస్టులు అనేది అంటే నియామక పత్రాలు అందజేయడానికి సిద్ధంగా గవర్నమెంట్ చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం మీద పోస్టులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మనకు అక్టోబర్ 9వ తేదీన నియామక పత్రాలు ఇవ్వడానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా అనేక ప్రయత్నాలు చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.